సాధారణంగా సినిమా రిలీజ్ సమయంలో నటీనటులు, చిత్ర బృందం తమ సినిమా గురించి మాట్లాడటం సహజమే. కొన్నిసార్లు వారు చేసే కామెంట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇక మూవీ రిలీజ్ తర్వాత రిజల్ట్ని బట్టి భారీ స్టేట్మెంట్స్ ఇచ్చిన పలువురు సైతం ఆ తర్వాత ట్రోలింగ్కి గురవుతూ ఉంటారు. ఈ రకమైన కామెంట్స్ ఇప్పటివరకు చాలానే చూసాం. అయితే లేటెస్ట్గా ఇప్పుడు ఓ నిర్మాత సినిమాలో ఫైట్స్ చూసి థియేటర్ స్క్రీన్ చింపేయటం పక్కా అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా అంత హై ఇవ్వకుంటే సినిమా రిలీజ్ రోజే తనను చితక్కొట్టండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. నిర్మాత ఈ రేంజ్లో భారీ కామెంట్స్ చేయటం సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ డైరెక్టర్లు, నటీనటులు ఓవర్ కామెంట్స్ చేయటం, ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఘటనలు చాలానే చూసాం. కానీ ఈసారి ఏకంగా కొట్టండి అంటూ ఆఫర్ ఇవ్వటం చూస్తే సినిమా రిజల్ట్ మీద అందరికీ క్యూరియాసిటీ పెరుగుతోంది. మూవీ హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాత పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ కామెంట్స్ చేసిన నిర్మాత ఎవరంటే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రుబా మూవీ ప్రొడ్యూసర్ రవికుమార్. ఈ సినిమాకి విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా రుక్సర్ తిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. మార్చి 14వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ రవికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ తాను సినిమా చూసుకున్నానని, చాలా బాగా నచ్చిందని వ్యాఖ్యానించారు. అలానే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నానన్నారు. ఈ సినిమాలో ఫైట్స్ చూసి మీరందరూ థియేటర్ స్క్రీన్స్ని చింపేస్తారు, అంత హైప్ ఇస్తుందని తెలిపారు. ఒకవేళ మీకు అలా అనిపించకుంటే రిలీజ్ రోజు మధ్యాహ్నం పెట్టే ప్రెస్ మీట్లో నన్ను చితక్కొట్టేయండి అని అన్నారు. దీంతో నిర్మాత మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. మరోవైపు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దిల్ రూబా సినిమాకి వీలైతే మీ లవర్తో కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ మీ ఎక్స్తో కలిసి సినిమాకి వెళ్ళండి. బయటకి వచ్చేటప్పుడు మీరు, మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురు చాలా హ్యాపీగా బయటకు వస్తారు అంటూ చెప్పారు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు, కానీ ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ తెలిపారు. చూడాలి మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో అని.